గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఎంటర్టైన్ చేసే సినిమాలు ఇండస్ట్రీలో చాలా వస్తుంటాయి. అవి వచ్చాయా, చూసామా, ఆనందించామా అన్నట్టే ఉంటాయి. కానీ ప్రశ్నించే సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తుంటున్నాయి. అలాంటి సినిమానే 23 మూవీ. మల్లేశం, 8 మెట్రో ఇలాంటి సినిమాలు తీసిన రాజ్ డైరెక్షన్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి త్వరలో రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ జరిగినాయి. అండ్ ఆ మూవీ చూసిన ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, బాగున్నారా? అండ్ మరో మూవీ చూశారు మీరు, 23. అంటే ఈ మూవీ రిలీజ్ కాకముందే దీని మీద అంటే చాలామందికి చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి ఈ మూవీ మీద. ఎందుకంటే రియలిస్టిక్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీశారనమాట. మనం కొంచెం బ్యాక్కి వెళ్తే హిస్టరీలో చుండూరు ఘటన, అలాగే చిలకలూరిపేట బస్సు దగ్ధం ఆ ఘటన, మనకి కొంచెం ఈ మధ్యకాలం అంటే మన జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఘటన, ఈ 3 ఘటనల చుట్టూ ఈ సినిమా కథ ఉందని చెప్పేసి మనకు డైరెక్టర్ రాజ్కొండ గారు చెప్పారు. అంటే ఇలాంటి ఒక మూవీలో ఆ లేయర్స్ని టచ్ చేయడం చాలా కష్టం. అండ్ మూవీ ఎలా ఉంది, ఆయన ఎంతవరకు నిజాలను చూపించగలిగారు? ఫస్ట్ మీరు అన్నట్టే ఇది ఎంటర్టైనింగ్గా కాకుండా ఒక డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లాగా డాక్యుమెంటరీలానే వెళ్తుంది సినిమా ముందుకి. ఓకే. అయితే ఈ ఈ పర్టికులర్ సినిమాని స్టోరీగా ఎవరైనా కూర్చొని చెప్తుంటే విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాని యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ సినిమాకి ఆ హీరో క్యారెక్టర్ అవుతుందో ఆ క్యారెక్టర్లో చాలా డెప్త్ పోర్ట్రేయల్ చేయాల్సిన అవసరం ఉంది, చాలా మెచ్యూరిటీ పోర్ట్రేయల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఎలాంటి పోర్ట్రే చేస్తారో అలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఆ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్కి అంత డెప్త్ ఉన్న పర్సన్ ఎవరైనా హీరోగా తీసుకుని ఉంటే ఇంకా అసలు అంటే అంత స్కోప్ ఉంది. అంటే ఇంత మంచి క్యారెక్టర్లు మరి పెద్ద హీరోలకు ఎందుకు పడవో నాకు తెలియదు. మరి వీళ్ళు అప్రోచ్ అయితే యాక్సెప్ట్ చేయారో తెలియదు. అండ్ ఇతనికి ఎలాగో టచ్లో ఉన్న ప్రియదర్శి కానీ, నాని కానీ, RX-100 కార్తికేయ కానీ, విజయ్ దేవరకొండ కానీ, ఇలాంటి వాళ్ళకి ఈ క్యారెక్టర్ చేస్తుంటే మాత్రం అసలు ఒక అద్భుతంగా నిలవాల్సిన సినిమా ఇది. కథలో అంత బలం ఉంది, కథలో అంత బలం ఉంది, క్యారెక్టర్లో అంత స్కోప్ ఉంది యాక్టింగ్ డిస్ప్లే చేసేంత. కాకపోతే కొత్త యాక్టర్ని పెట్టేసరికి ఏంటంటే ఆ యాక్టర్కి వచ్చినంత మేరకే యాక్టింగ్ చేశాడు, చేసినంత వరకు బాగా చేశాడు. కానీ ఆ క్యారెక్టర్కి అవసరమైనంత లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకి ఆ కొత్త అబ్బాయి అవ్వడంతో ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల అంత డెప్త్కి వెళ్ళలేకపోయాడు అని నాకు అనిపించింది. అండ్ ఓవరాల్గా నేను అడిగేది ఏంటంటే, డైరెక్టర్ ఈ లేయర్స్ అన్నింటినీ ఎలా టచ్ చేశారు, అక్కడ నిజాలు చూపించగలిగారు? అంటే మీరు చెప్పిన మూడిట్లో కూడా మెయిన్ ఆ 23 మెంబర్స్ చనిపోయి ఆ బస్ ఇన్సిడెంట్స్ ఒక్కదాని మీద బేస్ చేసుకుని సినిమా అంతా ఉంటుంది. కానీ మిగిలిన 2 జస్ట్ రిఫరెన్సెస్గా వాడతారు. అదే ఏం చూపించాడంటే, అంటే నేను ట్రైలర్లో ఉన్న వాటినే కొంచెం రివీల్ చేస్తాను. మెయిన్ సినిమా అంతా కూడా జైల్లో ఉండే ఆ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ అది చూపిస్తారు. సో ఏంటంటే సో ఒక రిచ్ పీపుల్ ఉంటారు, ఎగ్జాంపుల్ రిచ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, ఎవరికైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డబ్బు కొదవ ఉండదు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఎంత ఈజీగా దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి, డబ్బు వాడి. ఒకవేళ జైల్లో అరెస్ట్ అయినా కూడా వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటారు, జైల్లో కూడా ఇంట్లో ఉన్నట్టే ఫెసిలిటీ క్రియేట్ చేసుకొని అలా ఉంటారు. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని చూపిస్తాడు మనకి. అదే ప్యారలల్గా ఒక అణగారిన వర్గం ఉంటుంది, వాళ్ళని ఎవరు కూడా చీదరించుకుంటూ చూస్తారు. అంటే ఇప్పుడు అలా లేదు కానీ ఒకప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉండేవి కదా. సో ఆ అణగారిన వర్గాన్ని సేమ్ ఇలాంటిదే ఒక క్రైమ్ వాళ్ళు అంటే అనుకోకుండా అమాయకత్వంతో ఒక క్రైమ్ చేసి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు అలాంటి దారుణం వీళ్ళు కూడా చేసి వెళ్ళారు కదా అదే జైల్లోకి. సో వీళ్ళు ఎంత సప్రెషన్ ఏర్పడతారు, ఈవెన్ జైల్లో ఉన్న ఖైదీలు కూడా వాళ్ళని ఎంత దుర్మార్గంగా చూస్తారు, వాళ్ళని ఎంత హీనంగా ట్రీట్ చేస్తారు. సో ఆ ట్రీట్మెంట్లో ఎంత డిఫరెన్స్ ఉంది, జస్ట్ బికాస్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్, దే ఆర్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ దట్ పర్టికులర్ క్యాస్ట్ అనే దాన్ని హైలైట్ చేస్తూ సినిమా అంతా ముందుకెళ్తుంది. యాక్చువల్గా మనము తమిళ్లో కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తాయి. యాక్చువల్లీ మన ధనుష్ మూవీస్ ఎక్కువ చూస్తాం ఇలాంటివి. సో తెలుగు నుంచి ఇలాంటి అటెంప్ట్ ఈజ్ వెరీ కమెండబుల్. అండ్ థర్డ్ రిఫరెన్స్ మీరు అన్నారు జూబ్లీ హిల్స్ అని, అది కూడా ఒక చిన్న రిఫరెన్స్ లాగా చూపిస్తారు. కానీ మెయిన్ సినిమా అంతా ఆ మధ్యలో జరిగిన మీరు అన్న చుండూరు బస్సు ఘటన, ఆ ఘటన 23 మంది అది ఎలా అనేది సినిమా అంతా ఉంటుంది. అండ్ అంటే కొంచెం ఆ హిస్టరీలోకి వెళ్తే, ఆ కేస్ స్టడీలోకి వెళ్తే, అక్కడ జరిగింది వచ్చేసి చిలకలూరుపేటలో. చిలకలూరుపేట అక్కడ ఏంటంటే, అంటే నేను సినిమా గురించి మాట్లాడట్లేదు, వాస్తవంగా అక్కడ ఆ కేసు గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది మీరు అన్నట్టు అణగారిన వర్గ ప్రజలు, వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల. సో వాళ్ళకి ఏం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే, ఆ బస్సుని తగలబెట్టాలి అనే థాట్ ప్రాసెస్, కానీ తగలబెట్టాలన్న ఆలోచన కాదు, భయపెట్టాలి, దోచుకోవాలి, ఇది ఈ థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మనకేంటంటే ఈ కేసెస్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అన్నమాట. కొంత వర్గం మాత్రం కావాలని తగలబెట్టారంటారు, కొంత వర్గం మాత్రం
అనుకోకుండా ఆ భయపెట్టి దోచుకునే ప్రాసెస్లో అంటించాల్సి వచ్చేసింది, తెలియకుండా జరిగిపోయిందని చెప్పి అంటారు. ఈ 2 వాదనలు ఉన్నాయి ఈ కేసులో. సినిమాలో ఏం చూపిచ్చారు? అంటే డైరెక్టర్ ఎవరి వైపు స్టాండ్ తీసుకున్నారు? అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ చాలా బాగుంది. డైరెక్టర్ ఈ క్వెషన్ వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే. సో, ఆన్సర్ ఏంటంటే ఇందులో ఈ సిట్యుయేషన్‌కి రావడానికి దారితీసిన సంఘటనలన్నీ గూడా చూపిస్తారు. అంటే వాళ్ళ డెసిషన్ ఎందుకు తీసుకుంటారు లైఫ్‌లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో హీరో మనం చూస్తే చిన్న అమౌంట్ కోసము అతని లైఫ్‌లో సెటిల్‌మెంట్ కోసము ఇంట్లో తిట్లు తిని, చుట్టుపక్కల వాళ్ళందరితో తిట్లు తిని జస్ట్ ఒక ఇడ్లీ సెంటర్ పెట్టుకోవాలనే ఒక యాంబిషన్. దానికి వాడికి అవసరమైంది జస్ట్ ఒక 10,000. హ్మ్. గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లాగూ ఒక ఒక రిజర్వేషన్ కేటగిరీలో ఒక శాంక్షన్ అమౌంట్ అనేది ఉంటది. జస్ట్ వాడికి ఆ అమౌంట్ చేతికొస్తే వాడి లైఫ్‌లో సెటిల్ అయిపోతాడు ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా. హ్మ్. అది మనకు చాలా క్లియర్‌గా అర్థమయ్యేట్టు చూపిస్తారు. అతను గూడా అదే వాళ్ళ దీంట్లోంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్ అయిపోతుందన్న టైంలో ఒక ఒక క్రిటికల్ స్టేజ్‌లో వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్‌గా మనీ అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి కూడా మనీ పుట్టక, ఎవరిని అప్పడిగినా ఇవ్వక, అందరి నుంచి కూడా ఆ చిత్కారం ఫేస్ చేసి, ఇప్పుడు ఎలాగో అలాగా మనకి ఈ మనీ అవసరం కదా అన్న దాంట్లోంచి వాళ్ళు టీవీలో ఒక నక్సలైట్‌కి సంబంధించిన ఒక న్యూస్ వింటారనమాట. సో, మనము వాళ్ళ పేరు మీద మనం ఎందుకు ఇలా ట్రై చేయకూడదు అని ఒక ఎగ్జాక్ట్‌లీ. చిన్న అటెంప్ట్ చేసి, హ్మ్. ఆ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి, ఆ అటెంప్ట్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు అక్కడ ఈ ఇన్సిడెంట్ దారితీస్తుందనమాట. అండ్ ఈ డిస్కషన్‌లో స్టోరీ రివీల్ అనే పాయింటే లేదు. ఎందుకంటే ఇదంతా ట్రైలర్‌లో ఉంది. రియలిస్టిక్‌గా జరిగిన ఘటనల నుంచి దిస్ తీసుకుంటున్నానని ఈస్ చెప్పి బేస్డ్ డైరెక్టర్ ఆన్ ఆల్రెడీ చెప్పారు. కరెక్ట్. సో, ఆ ఘటనలు ఏంటి అనేది కొంచెం న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి బ్యాకెళ్ళి కాస్త గూగుల్ చేసుకుంటే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ క్లియర్‌గా అర్థమవుద్ది కాబట్టి, కరెక్ట్. ఇక్కడ మనం మొహమాటంగా గానీ, కథ రివీల్ అయిపోద్దని గానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవును. బట్ డైరెక్టర్ తీసుకున్న స్టాండ్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కషన్. కరెక్ట్. దీన్ని కేవలం ఒక మూవీ రివ్యూలాగా మాత్రం చూడలేము. అవును. ఎందుకంటే మన చరిత్రకి మన ముందు కాలంలో జరిగిన చాలా సంఘటనలు చరిత్ర అనే వర్డ్ ఎందుకు అంటున్నానంటే, ఇది కేవలం క్రైమ్‌కి సంబంధించిన ఒక జస్ట్ చిన్న ఇన్సిడెంట్స్ మాత్రమే కాదు. ఇక్కడ కులం అనే ఒక అంశం ఉందన్నమాట. కరెక్ట్. సో, మన సమాజం గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలున్నాయి ఇక్కడ. హ్మ్. సో, ఇక్కడ నా డౌట్ ఏందంటే, హ్మ్. వాళ్ళ పరిస్థితులు బాగలేవు. సమాజం నుంచి ఒక చీత్కారం వచ్చింది. హ్మ్. నిజంగా అది చాలా బ్యాడ్ థింగ్. హ్మ్. బట్ క్రైమ్ ఫైనల్‌గా క్రైమే కదా! కరెక్ట్. సో, దాన్ని ఎలా జస్టిఫై చేశాడు డైరెక్టర్? ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా గూడా ఒకలాగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో సగం వరకు కూడా సినిమా ఒక తీరులో ఎళ్తుంటది. కానీ ఎప్పుడైతే ఝాన్సీ అనే క్యారెక్టర్‌ని సినిమాలో ఇంట్రొడ్యూస్ చేస్తారో, ఓకే. అక్కడి నుంచి సినిమా పర్స్పెక్టివ్ టోటల్‌గా మారిపోతది. మనకి సినిమా మీద ఉన్న అభిప్రాయం గూడా టోటల్ ఫ్లిప్ అయిపోతది. ఓకే. వావ్! అనిపిస్తది అక్కడి నుంచి గూడా. ఆమె హై హై క్యాడర్‌లో ఉంటారనమాట. డిప్లొమాట్ క్యాడర్‌లో ఉంటారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆవిడని పిలిపించి, ఒక్కసారి మీ కౌన్సెలింగ్ ఇస్తే చాలామంది ఖైదీలకి ఇన్స్పిరేషన్‌గా ఉంటది అని చెప్పి, కొంతమంది ఏం చూపించారంటే ఇందులో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఖైదీలని కూడా ఆ తోటి ఖైదీలు ఆ ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ ఇందులో ఎలా చూపించారంటే, ఒక చిన్న పాపని రేప్ చేసిన ఒక వ్యక్తి, అతని శిక్షా కాలం పూర్తయిపోయిన తర్వాత అతనే వేడుకుంటాడు పోలీసులని. నన్ను బయటికి పంపియకండి. నా నేచర్ మంచిది కాదు. నేను ఇంకా ఓకే. మారలేదు అని. అయినా కూడా శిక్షాకాలం అయిపోయినందుకు గాను అతన్ని బయటికి పంపియడం జరుగుతది. వాడు మళ్ళీ అదే క్రైమ్ చేసి మళ్ళీ లోపలికొస్తాడు. సో, ఓకే. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ మనకి అంటే మనం ఆల్మోస్ట్ న్యూస్‌లో విన్నాం, చూస్తాం. కానీ ఇలాంటి ఒక రియలిస్టిక్ మూవీలో ఆ ఇన్సిడెంట్‌ని కూడా పెట్టడం అనేది ఎంతో అంత మనల్ని ఆలోచింపజేస్తుంది. అయితే ఆ ఝాన్సీ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆమెకి ఒక సెగ్మెంట్ ఆఫ్ ఖైదీల నుంచి వెల్కమ్ ఉంటుంది. ఒక సెగ్మెంట్ ఆఫ్ ఖైదీల నుంచి రివోల్ట్ ఉంటుంది. ఓకే. అక్కడ ఆ క్యారెక్టర్ పోర్ట్రేల్ అది కూడా ఎంత చూపించారంటే, ఎవరైతే రివోల్ట్ చేస్తున్నారో ఆవిడతో ఈమె ఆర్గ్యుమెంట్ చేసి గెలవాలని కోరుకోదు. సైలెన్స్‌గా భరిస్తది వాళ్ళు ఏం మాటలన్నా గూడా. ఆ భరించడం అనేది వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. నేను ఎందుకు భరించానని. మీరందరూ గూడా మార్పు చెంది బయటికెళ్ళినప్పుడు మిమ్మల్ని గూడా సమాజము నిన్నొక దోషిగానో, సూటిపోటి మాటలంటారు. అప్పుడు మీరు వాళ్ళతో తగు వేసుకుంటే నిన్ను మళ్ళీ లోపలేపిస్తారు. అదే కదా బ్యూటీ. అక్కడ నువ్వు భరించి గనక నువ్వు నీ పని నువ్వు చేసుకొని, నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ సెల్ఫిష్‌నెస్‌లో నువ్వు ఉంటే, నువ్వెప్పుడు జీవితమంతా హ్యాపీగా బతుకుతావనే ఒక ఆ మెచ్యూర్డ్ పోర్ట్రేయల్ నేను చెప్పిన చాలా చిన్న సన్నివేశము. అంటే ఆమె అక్కడికొచ్చింది కూడా ఈ పర్పస్ మీదే కదా! కరెక్ట్. సో, సూపర్ క్యారెక్టరైజేషన్. అంటే ఆమున్న ఒక 20 మినిట్స్ సినిమా అసలు హైలైట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 'పెదరాయుడు' సినిమాలో రజనీకాంత్ ఉన్నంత సేపు ఎలా ఉంటుందో, ఓకే. ఈ సినిమాలో ఝాన్సీ ఉన్నంత సేపు ఒక అద్భుతం జరిగింది. అండ్ మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఆ బస్సు ఘటన, హ్మ్. అది రియలిస్టిక్‌గా మాట్లాడుకుంటే ఆ ఘటన జరిగి ఇప్పటికి 30 సంవత్సరాల పైన అయిపోయింది. హ్మ్. ఇప్పటికీ ఆ నిందితులు జైల్లోనే ఉన్నారు. ఓకే. అవును. అంటే సినిమాలో ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది? దీని తరువాత ఇన్నేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇలాంటియన్నీ ఎస్టాబ్లిష్ చేశారా సినిమాలో? చేశారు. ఖచ్చితంగా చేశారు. అదే అన్న ఇందాక ఇప్పుడు ఇందులో మెయిన్ క్యారెక్టర్స్‌గా ఇద్దరిని చూపిస్తారు. ఒకతనేమో హీరో, ఒకతనేమో హీరో ఫ్రెండ్.
హీరో ఫ్రెండ్‌ని ఎలా చూపిస్తారంటే అతను నమ్మేస్తాడు. అంటే అతని వల్లే జరుగుతదనమాట ఈ క్రైమ్. అతన్ని తప్పించడానికే హీరో ఈ క్రైమ్ చేస్తాడు. ఓకే. సో, హీ స్టార్ట్స్ బిలీవింగ్ నా వల్లే ఇంతమంది చనిపోయారు కాబట్టి అని. హీరోకేంటంటే ఆ చనిపోయిన వాళ్ళ అరుపులు అవన్నీ గూడా ఒక హాంటింగ్. హ్మ్. పడుకోలేడు. పడుకున్నా గూడా ఆ అరుపులు విని నిద్ర లేచేస్తుంటాడు. ఓకే. ఒక ఒక అదొక మనము జీవితంలో ఒక దగ్గర స్టక్ అయిపోతాం చూడండి. అతని సిట్యుయేషన్ అలా ఉంటది. అక్కడి నుంచి దాటి బయటికి రాలేక, అందులో ఉండిపోలేక, ఇంకా జడ్జి గూడా అవకాశం ఇస్తే గూడా వాళ్ళని వాళ్ళు వాదించుకోమంటే గూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయి, ఆ హ్మ్. మౌనం వీళ్ళు ఒప్పుకున్నట్టు అయిపోయి, వీళ్ళకి శిక్ష పడిపోయి అలా ఉంటుంది. ఒకటేంటంటే ఇందులో ఏం చూపించారంటే ఆహ్, ప్రతి ఖైదీని ఒకేలాగా అంటే కొన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్‌కి ఎవరైతే సపోర్ట్ ఉండదో సొసైటీ నుంచి గానీ, రిచ్ పీపుల్ నుంచి గానీ ఎవరి నుంచి అయితే సపోర్ట్ ఉండదో వాళ్ళకి ఈజియెస్ట్ వే ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఉరిశిక్ష ఏసేయండి వాళ్ళకి అనేది. ఓకే. సో, వీళ్ళు మారడం మనకు చూస్తున్నప్పుడు వీళ్ళ చేతిలో 23 మంది చనిపోయినా గూడా ఆ క్యారెక్టర్‌తో మనం ఆ సినిమా అంతా జర్నీ చేస్తాం కాబట్టి ఎక్కడో కొంచెం ఎమోషన్ అనేది మనకి ఏర్పడతది. వాళ్ళ మార్పు చూసినప్పుడు. అండ్ సో, నా డౌట్ మంచిగా మారిన మనిషిని ఎందుకు చంపాలి అనే ఫీలింగ్ మనకు కూడా కొంచెం వస్తది. నా డౌట్ కూడా ఇదే. హ్మ్. అంటే ఏందంటే 23 మంది చావుకు కారణమైన ఒక మనిషి వైపు స్టాండ్ తీసుకొని ఆడియన్స్ చేత ఆ ఆ థాట్ ప్రాసెస్ క్రియేట్ చేపిచ్చి హ్మ్. వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి అనే ఒక యాంగిల్‌లో కథని ఎస్టాబ్లిష్ చేసి సినిమా తీయడం అనేది చాలా పెద్ద విషయం. అవును. సో, దీంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ అని? అంటే అందులో మనకది చూపిచ్చాడండి కల్లారా మనకి. అతను అతని ఇంట్రెస్ట్ ఎక్కడ తీసుకెళ్ళాలో అర్థం గాదు. సో, అతను ఎవరైతే మారి కొత్త జైలర్ ఒస్తాడో, అతను ఇతనికి ఎట్లాంటి మెచ్యూరిటీ ఇస్తాడంటే, "నువ్వు నీ నీ ఎనర్జీని చానలైజ్ చేసుకో. ఎడ్యుకేషన్ మీదకొచ్చేసేయి. హ్మ్. నువ్వు ఎక్కడో చదువు ఆపేసి, నువ్వు ఎక్కడో డైవర్ట్ అయ్యావు నీ సర్కిల్‌లో. అందుకనే నువ్వు ఇట్లా అయిపోయావు. సో, నువ్వు మళ్ళీ బ్యాక్ టు ఎడ్యుకేషన్ రా." అతను మంచి రైటర్ అనమాట ఓకే. సినిమాలో. ఓకే. సో, నీ పెయిన్ అంతా రాయి బుక్ పరంగా. నీ పెయిన్‌ని బుక్ పరంగా రాస్తే నేను దాన్ని పబ్లిష్ చేపిస్తాను. సో, అలా ఆ బుక్ పబ్లిష్ అవ్వడము, అక్కడి నుంచి అతనికి ఒక కొత్త ఇన్‌స్పిరేషన్ రావడము, జైల్‌లో అందరి గురించి తెలుసుకొని ఒక్కొక్క వ్యక్తి ఎందుకు జైలుకొచ్చాడో తెలుసుకొని అది రాయడము, ఇవన్నిట్లోంచి ఒక ఒక రకమైన వేదాంతము అది పబ్లిక్‌లో కొంచెం ఆదరణ పొందడము జరుగుతుంది. సో, ఆ విధంగా ఆ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిచ్చారు మంచిగానే. ఓకే. అండ్ ఇలాంటి మూవీ గురించి మాట్లాడేటప్పుడు సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఐటెమ్ సాంగ్స్ ఉన్నాయా? కామెడీ ట్రాక్స్ ఉన్నాయి. ఏమి మాట్లాడలేం. హ్మ్. ఉండవు గూడా. హ్మ్. ఉండకూడదు గూడా. హ్మ్. కాబట్టి సినిమాలో ఉన్న ఆ ఇన్సిడెంట్స్ గురించే మాట్లాడాలి. హ్మ్. అండ్ ఇంకో ఘటన విషయానికొస్తే సినిమాలో ఉంది 'చుండూరు' ఘటన. హ్మ్. కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన అత్యంత అరాచకమైన ఘటన అది. హ్మ్. అండ్ అంటే అప్పుడు మేము చదివిన వార్తల్లో ఏందంటే అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీలను చూసి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు గూడా భయపడ్డారంట. కరెక్ట్. కరెక్ట్. సో, ఆ విజువల్స్ అన్నీ కరెక్ట్‌గా చూపిచ్చారా? సినిమా సెకండ్ హాఫ్‌లో నేను ఇందాక చెప్పినట్టు హైలైట్ అయ్యేది ఝాన్సీకి పోర్షన్ అయితే, ఫస్ట్ హాఫ్‌లో హైలైట్ అయ్యేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'అరవింద సమేత' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ చూపించినప్పుడు తన తండ్రి చనిపోవడము, తన చేతికి ఒక అవును. కత్తి మొలిచినట్టు చూపియడము, తను చంపడం, నరకడం చూపిస్తారు కదా! సేమ్ అలాంటిదే ఒక యాక్షన్ సీన్ ఇందులో పెట్టారు. హ్మ్. కాకపోతే ఇందులో ఇట్స్ బిట్వీన్ హైయర్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్. సో, వాళ్ళు ఇందులో మళ్ళీ దీన్ని మరి అంటే సెన్సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకనో ఏమో ఆహ్, ఎక్కడెక్కడైతే నరికే పోర్షన్స్ ఉన్నాయి, బ్లడ్ కనిపించే పోర్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ చేశారు. ఓకే. సో, మనకు ఆ బ్లడ్ అనేది ఆ ఫియర్ క్రియేట్ చేయకుండా. ఇంకోటేంటంటే, ఈ నరికిన వాళ్ళందరిని గూడా ఇప్పుడు ప్రతి క్రైమ్ జరిగినప్పుడు, ఆ క్రైమ్‌కి సంబంధించిన ఒక రికార్డ్ అనేది పోలీస్ స్టేషన్‌లో మెయింటైన్ అవ్వాలి. హాస్పిటల్ రికార్డ్స్‌లో కూడా మెయింటైన్ అవ్వాలి. ఎవరెవరు అవును. ఏం జరిగింది అనేది. అవును. సో, దానికోసం మనకు చూపిస్తారు ఆ మార్చురీలో ఎంతమందైతే చనిపోయారో వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా కోసేస్తారు. అంటే నరికేసి ఎళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. హ్మ్. క్రైమ్ హ్మ్. చేసిన వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళందరినీ మూటలు కట్టి ఒక గోను సంచుల్లాగా తీసుకొచ్చి ఆ మార్చరీలో పడేసినప్పుడు అది చూసి తట్టుకోలేక నర్సులు వాంతులు చేసుకుంటూ పారిపోతే ఒక డాక్టర్ యంగ్ డాక్టర్ కొత్తగా ఈ డాక్టర్ పాస్ అయ్యి ఈ వృత్తి చేపట్టిన వ్యక్తి అది చూసి తట్టుకోలేక ఈళ్ళు మళ్ళీ నర్సులు రిటర్న్ వచ్చే లోపల అసలు అది చూసి తట్టుకోలేక అతను సూసైడ్ చేసేసుకుంటాడనమాట. సో, అది కొంచెం కదిలించేస్తది ఆడియన్స్‌ని. అంటే అంటే పర్టిక్యులర్‌గా ఈ ఘటనల గురించి ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇలా ఒక ప్రశ్నించే సినిమాలొచ్చినప్పుడు మాత్రమే హ్మ్. వీటి మీద ఒక డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. కరెక్ట్. ఇప్పుడు మీరేదైతే చెప్పారో ఆ బాడీలు పీసులుగా గోను సంచుల్లో వచ్చినాయని రియల్‌గా జరిగింది ఆ ఘటన. అదే. అదే. అది అంటే మా వయసు తక్కువ. హ్మ్. ఆ వార్తలు చదువుతున్నప్పుడు కళ్ళకు కట్టినట్టు ఆర్టికల్స్ గాని, ఆ వీడియోలు గాని చూస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు కన్నీళ్ళు గూడా వచ్చినాయి. హ్మ్. అలాంటి ఘటన అనమాట. సో, ఎందుకు ఈ 23 మూవీ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఈ ఈ వాస్తవాలని కనీసం టచ్ చేయడానికి కూడా భయం ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. అలాంటి ఘటనలు టచ్ చేసి సినిమా తీశారు చూడండి. అందుకు ఆ రెస్పెక్ట్ అనమాట. ఓకే. అండ్ ఇంకా థర్డ్ లేయర్ వచ్చేసి మూవీలో హ్మ్. జూబ్లీహిల్స్ బాంబ్ ఘటన. హ్మ్. సో, అదైతే అందరికీ తెలిసిందే. హ్మ్. మన 'శ్రీరామయ్య' సినిమా మూవీ షూటింగ్ టైమ్‌లో జరిగిన బాంబ్ హ్మ్. బ్లాస్ట్.
అక్కడ ఫ్యాక్షన్ గొడవలు, సినిమా వాళ్ళు చాలామంది గాయపడ్డారు, మీడియా సోదరులు కూడా చాలామంది చనిపోయారు, ఈటీవీకి సంబంధించిన కెమెరామ్యాన్ వాళ్ళు కూడా అప్పుడు చనిపోయారు అనమాట. సో ఆ ఇన్సిడెంట్ ఎలా చూపించారు? అంటే ఇది బిఫోర్ ఇన్సిడెంట్ ఏమో మీరు చెప్పిన ఫస్ట్ వన్ ఏదైతుందో అది, మిడ్ ఇన్సిడెంట్ ఏమో ఈ సినిమా అంతా ఏదైతే దేని మీద బస్ ఇన్సిడెంట్ మీద బేస్ అయి ఉందో. ఓకే. అతను కొంచెం మెచ్యూర్ అయ్యి బుక్ రాసి ఆ స్టేజ్లో ఇంకొక ఖైదీ జైల్లోకి రావడం జరుగుతుంది. అతని స్టోరీ ఇప్పుడు మీరు చెప్పిన ఓకే. ఇతను అందరి గురించి తెలుసుకుంటుంటాడు అనమాట. తెలుసుకొని ఇతను ఒక ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని మార్చేస్తాడు టోటల్గా, మంచి మంచి వాళ్ళుగా మార్చేస్తాడు జైల్లోనే. ఓకే. అంటే వాళ్ళకు ఒక అంటే ఈ ఝాన్సీ క్యారెక్టర్ నుంచి ఎలా చూపిస్తారంటే వాళ్ళలో ఇప్పుడు జైలుకి రాక ముందు కూడా వాళ్ళలో కొంచెం అంబిషన్ అనేది ఉంటుంది, వాళ్ళలో కొంచెం ఫ్యూచరిస్టిక్ విజన్ ఉంటుంది, వాళ్ళలో కొంచెం ఎంతో అంత ఫ్యూచర్ ప్లానింగ్ అనేది వేసుకొని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా గడపాలి అనేది అవన్నీ వాళ్ళతోటి రాయిస్తారు అనమాట పాయింట్స్గా. అప్పుడు వాళ్ళు అరే మనం ఒకప్పుడు మంచోళ్ళం కదా, ఒకప్పుడు మనని అందరూ మంచిగా హాయ్ బాయ్ చెప్పేవాళ్ళు, నమస్తే అనేటోళ్ళు, ఆ తర్వాత అందరూ మన గురించి ఎలా అనుకుంటున్నారు బయట, ఒకసారి మనం ఇట్లా అరెస్ట్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత అనే ఆ రియలైజేషన్ పాయింట్ ఇవన్నీ కూడా కలిపి మనకి చూపించినప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్ ఆల్సో అండ్ బ్యాడ్ ఆల్సో. గుడ్ ఎందుకంటే వాళ్ళు మారినందుకు, బ్యాడ్ ఎందుకంటే అనవసరంగా తప్పు చేసి ఇలా లోపలికి వెళ్ళారు. మేనేజ్మెంట్కి కూడా మూవీ ఉపయోగపడుతుంది ఎంతో కొంత. అండ్ ఓవరాల్గా వచ్చేసి నేను ఇలాంటి సినిమాలో ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా ఇలా అడగలేను, అడగకూడదు కూడా, అండ్ రేటింగ్ కూడా నేను అడగను. ఫైనల్గా సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు, అండ్ అసలు ఖచ్చితంగా చూడాలా వద్దా? ఇది ఎంటర్టైనింగ్గా ఉండే మూవీ కంటే కూడా ఒక డాక్యుమెంటెడ్ సీక్వెన్స్ ఆఫ్ రియాలిటీస్. ఓకే. సో ఇందులో మనకి హై ఇచ్చే పాయింట్స్ రెండు ఇందాక నేను చెప్పినట్టు, ఫస్ట్ హాఫ్లో ఉండే నరికిన ఎపిసోడ్, డాక్టర్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్లో ఉండే ఝాన్సీ గారి ఎపిసోడ్, ఈ రెండు కూడా ఈ రెండు ఎపిసోడ్స్ ట్రూలీ స్టాండ్ అవుట్. అంటే బెస్ట్ ఆఫ్ డైరెక్టర్, బెస్ట్ ఆఫ్ యాక్టర్స్, బెస్ట్ ఆఫ్ నరేషన్ ఈ పోర్షన్స్లో కనిపిస్తుంది. మిగతా సినిమా అంతా ఏంటంటే అది అంటే నార్మల్గా తీశారు, మరి నార్మల్గా తీయాలని తీశారు, అది ఇంటెన్షనలా అన్ఇంటెన్షనలా ఐ డోంట్ నో. ద సేమ్ మూవీ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ విత్ డీప్ లేయర్డ్ పర్ఫార్మెన్స్ బై ద యాక్టర్స్. హీరోయిన్ అయితే బాగా చేసింది, మళ్ళీ కంపేర్ చేస్తే హీరోకి హీరోయిన్కి కంపేర్ చేస్తే హీరో ఫ్రెండ్ బాగా చేశాడు, హీరో పక్కన ఉన్న హీరోయిన్ బాగా చేసింది. హీరో కొంచెం అంటే మనం హీరో మీద సినిమా డిపెండ్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం డెప్త్ పోర్ట్రేయల్లోకి వెళ్ళుంటే ఇది ఖచ్చితంగా ఒక అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్ అయ్యేది. ఓకే. సో ఫైనల్గా మూవీ గురించి అంటే సీరియస్ మూవీస్కి ఎప్పుడో ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూస్. ఓకే. అంటే ఐఎమ్ వెరీ షాక్డ్, నిన్న చాలా మంది సినిమా చూసారు కానీ దెర్ ఆర్ నో రివ్యూస్ ఎట్ ఆల్. అంటే మూవీ రిలీజ్ అయినాక నిన్న ప్రీమియర్స్ వేసిన తర్వాత కూడా రేపు మూవీ అంటే మేబీ తర్వాత we can see. అండ్ ఫైనల్గా నా సైడ్ నుంచి కూడా ఇలాంటి ఒక సినిమాని తీయడానికి ధైర్యం ఉండాలి సార్. ఆ విషయంలో ఖచ్చితంగా డైరెక్టర్ రాజ్కొండని అండ్ ప్రొడ్యూసర్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఒక మంచి అటెంప్ట్తో ఒక మంచి మూవీ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు, ఇదివరకే ప్రూవ్ అయింది. అండ్ ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకున్నాం. అండ్ మరో మంచి మూవీతో మరో మంచి రివ్యూతో కలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. అసలు మీ క్వశ్చనర్ చాలా బాగుంది, ఈ సినిమాకి సంబంధించిన మీ క్వశ్చనర్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.